ప్రార్థన చేసుకుని మరి సమయంలో నేటి వాక్య పరిచర్లోనికి మనందరం ముందుకు వెళ్దాం. మరి సమయంలో యెషయా గ్రంథము 65వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలుగా చదువుకుంటూ మరి దేవతి దేవుని నామాన్ని స్తుతించి మహింపరిచి గణపరుచుకోవడానికి మనం ప్రయత్నాలు చేద్దాం. దేవుడు గత కాలమంతా మరి మనల్ని కాచి కాపాడి మరి ఈరోజు పునరుత్థాన దినములో దేవతి దేవుడు మరి మనల్ని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మరి దేవదేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నేటి సమయంలో 65వ అధ్యాయం ద్వారాగా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలని మనము నేర్చుకోవడానికి, తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? మరి ఈ భూమి మీద యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినటువంటి తర్వాత దేవుని చిత్తాన్ని అంతటిని కూడా పరిపూర్ణంగా, సంపూర్ణంగా నెరవేర్చి మరి భూమి మీద సంఘాన్ని స్థాపించి అపోస్తులు 12 మందిని ఏర్పరిచి దేవుని చిత్తాన్నంతా కూడా ఇంకా నెరవేర్చాలని, అనేకులు నశించిపోతున్న ఆత్మల్ని రక్షించాలని మరి అపోస్తుల ద్వారాగా సంఘాన్ని స్థాపించి మరి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళినటువంటి ఆయన ఆజ్ఞాపించి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామంలోనికి బాప్తిస్మం ఇచ్చి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటినన్నిటినీ గైకొనాలని మరి తండ్రి చిత్తం నెరవేర్చాలని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అపోస్తులకి ఆజ్ఞాపించి తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఆయన వెళ్తూ నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా సహాయంగా ఉంటారని యేసుక్రీస్తుల వారు బోధించారు. అలా బోధించినటువంటి తదుపరి మరి 12 మంది అపోస్తులు అలాగే పౌలు గారు మరి దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా, సంపూర్ణంగా నెరవేర్చి నేడు ఈ బాధ్యతని సంఘానికి వదిలి వెళ్ళారు ఆయన. సంఘానికి వదిలి వెళ్ళారు ఆయన. కనుక మనకి సంఘానికి వదిలి వెళ్ళినటువంటి ఆ బాధ్యతను ఇప్పుడు సంఘం ద్వారా మనం అందరం కూడా ఏం చేయాలి? మిగిలిన దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి పిల్లలుగా ఉండాలని మనకి బైబిల్ గ్రంథం బోధిస్తుంది. కనుక మరి నేడు స్థానిక సంఘంలో మనం కూడా ఒక సభ్యులుగా, పరిశుద్ధులుగా, విశ్వాసులుగా ఉంటూ సంఘం ద్వారాగా కుటుంబ ప్రార్థనలు ప్రతి ఒక్కరూ జరుపుకుంటూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారిలో భాగంగా మనకి దేవుని యొక్క చిత్తం ఎలాగ అర్థమవుతుందంటే కుటుంబ ప్రార్థనల ద్వారాగా, వ్యక్తిగత ప్రార్థనల ద్వారాగా, అలాగే సువార్తను ప్రకటించడం ద్వారాగా దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. కనుక ఈరోజు దేవతి దేవుడు మరి మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి సమయంలో యెషయా గ్రంథము 65వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలు నేర్చుకుంటూ మరి అనాది దేవుని సంకల్పాన్ని నెరవేర్చేటువంటి పనిలో మనందరం ముందుకు వెళ్దాం. నేటి పరిచర్యను మనం ప్రార్థన ద్వారాగా ప్రారంభించుకుందాం. కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివైన మా తండ్రి, మహోన్నతుడివైన మా దేవ, పరిశుద్ధుడివైన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను మీరు మాకు అనుగ్రహించి మీ పరలోకపు చిత్తాన్ని మా ద్వారాగా మీరు నెరవేర్చుకుంటున్నందుకే నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి ఈ సమయంలో 65వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుతూ ప్రభా మీ చిత్తానికి నాయన తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచండి. ప్రతి మాట ఏ ఉద్దేశంతో అయితే, ఏ ఆలోచనతో అయితే వ్రాయబడిందో తండ్రి ఆ మాటను పరిపూర్ణంగా, సంపూర్ణంగా అర్థం చేసుకున్న ప్రభా మీ కొరకు ఆశ్చర్యంగా బ్రతికే చక్కటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా తండ్రి, నేర్చుకొని చుండగా దేవా మా హృదయాలను, మా మనస్సులను, మా యొక్క నేత్రాలను మీరు తెరవజేయమని వేడుకుంటూ తండ్రి మరి యొక్క సమయంలోనైనా మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలని, సంఘ బిడ్డలను, దైవ సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 65వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా చదువుకొనబోయే ముందు మరి యొక్క అధ్యాయంలో ఏం రాయబడింది, దేవుని యొక్క చిత్తం ఏ రీతిగా ఉన్నది, యోధా ప్రజల పట్ల, అలాగే ప్రవక్తల పట్ల, రాజుల పట్ల, ఇతర జాతుల పట్ల, జనాంగాల పట్ల దేవుని ఆలోచనలు ఏమై ఉన్నవని ఇక్కడ యెషయా గ్రంథం ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడని మనం ఆలోచన చేయగలిగినట్లయితే అనేక రీతిలుగా అనేక రకాలుగా ఆయన మాట్లాడారు ఈ యెషయా గ్రంథం ద్వారాగా. కనుక మరి ఈ సమయంలో ఈ 65వ అధ్యాయంలో రాబడినటువంటి ఈ అధ్యాయం వెనకాల ఆయన చిత్తం ఏమై ఉన్నదని మనం జాగ్రత్తగా బైబిల్ లేఖనాలు పరిశీలించగలిగినట్లయితే ముందుగా ఈ 65వ అధ్యాయం నేపథ్యాన్ని మనం చూద్దాం. ఏం చూద్దాం మోషే బాబు? 65వ అధ్యాయ నేపథ్యాన్ని చూద్దాం.
64వ అధ్యాయానికి కొనసాగింపి 65వ అధ్యాయం ఇంకా ముందుకు వెళ్తుందనమాట. అంతకుముందు 63వ అధ్యాయాన్ని కలుపుకుని 64వ అధ్యాయం కొనసాగింది. ఇప్పుడు 64వ అధ్యాయం ముగించుకుని 65వ అధ్యాయం కొనసాగుతుంది. ఓకేనా? ఇక ఈ 65వ అధ్యాయం ఏంటనంటే 64లో ప్రజలు చేసినటువంటి ప్రార్థనకి ఇచ్చినటువంటి సమాధానమే మనకు కనబడుతుంది ఈ అధ్యాయంలో. ఓకేనా? ఇక మొదటగా మనం చూడగలిగినప్పుడు ఈ అధ్యాయ నేపథ్యాన్ని, యోధా ప్రజలు దేవుణ్ణి విడిచిపోయి విగ్రహారాధనకు పడిపోయారు. దేవుని ప్రజలు ఏం చేశారు నాయన? దేవుణ్ణి విడిచిపెట్టేసి యోధా ప్రజలు విగ్రహారాధనకు దగ్గరయ్యారు. ఇప్పుడు అలాంటి వారు మరి ఎలా దేవునికి దూరం అయిపోయారో ఈ అధ్యాయం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రజలు విగ్రహారాధన చేసి దేవునికి దూరం అయిపోయినప్పటికీ దేవుడు వారిని ఏం చేశాడు? పిలుస్తున్నాడు. కానీ వారు ఏం చేయట్లేదు, తిరిగి రావడం లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నాయన పిలుస్తున్నాడు ఆయన. అందువల్ల దేవుడు అన్ని జనులను తన వారిగా చేసుకోవాలనుకుంటున్నాడు. దేవుడు పిలుస్తున్నప్పటికీ వీళ్ళ రాకుండా ఉండబోయేసరికి దేవునికి బాధ కలిగి ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు ఆయన? అన్ని జనుల దగ్గరికి వెళ్ళి ఆయనని తన పిల్లలుగా చేసుకోవాలనుకుంటున్నాడు. కారణం ఏంటి? నా పిల్లలు అనుకున్నవారు మాట వినకపోతే వారి గర్భాన పుట్టిన వారైనా ఒకటే, బయట ఉన్నటువంటి వారైనా ఒకటే. గర్భాన పుట్టిన వారు ఎందుకు అయ్యారంటే ఆయన మాటలు వింటారు కనుక ఆయన పిల్లలు కనుక. ఆయన మాట వినలేనటువంటి వారు ఆయన పిల్లలు కాదు. అన్ని జనులైనా పిల్లలుగా స్వీకరణిస్తారేమో కానీ ఈ సొంత బిడ్డలని పిల్లలుగా స్వీకరించనని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక దేవుడు ఏం చేశాడంటే తన పిల్లల్ని పిలిచిన రాబోయేసరికి దేవుడు అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోతానని అంటున్నాడు. తిరగబాటు చేసిన వారికి ఏముంటుంది అంటే తీర్పు ఉంటుంది. మరి లోబడే వారికి ఏముంటుంది? విధేయులయ్యేటువంటి వారికి ఏముంటుంది? మాట వినేవారికి ఏముంటుంది అని అంటే దీవెన ఉంటుంది, భద్రత ఉంటుంది, కాపుదల ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది లోబడేటువంటి వారికి. కనుక ఈ అధ్యాయ నేపథ్యం మనకి ఏం సెలవిస్తుందంటే దేవుని నుంచి దూరం అయిపోతే, ఆయన పిలిచిన రాకపోతే ఆయన తన పిల్లలను వదిలి అన్ని జనులకి వెళ్తానంటున్నారు. వారి దగ్గర ఆయన మహిమను పొందుకుంటాడు. అవును కదా? మన ద్వారాగా మహిమ పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం తిరస్కరించామనుకోండి వేరే ఒకరి ద్వారాగా దేవుడు మహిమ పొందుతాడు. దేవుడికి ఏమండి మనకంటే ఏదైనా కొదువేమో కానీ దేవునికి సమస్తముని సాధ్యము. కనుక ఈ అధ్యాయ నేపథ్యము మనకి ఇదని సెలవిస్తుంది. ఇక ఈ అధ్యాయ సారాంశాన్ని మనం చూసినప్పుడు ఈ అధ్యాయాన్ని మనము ఒక 3 భాగాలుగా మాట్లాడుకోవచ్చు. ఈ అధ్యాయాన్ని ఎన్ని భాగాలుగానైనా ఒక 3 భాగాలుగా మాట్లాడుకోవచ్చు. ఇక ఈ అధ్యాయ సారాంశాన్ని 65వ అధ్యాయ సారాంశాన్ని మనం గమనించినప్పుడు దేవుని పిలుపు, ప్రజల తిరస్కారము. దేవుడు ఏం చేస్తున్నాడు నాయనా? మరి ప్రజలు ఏం చేస్తున్నారు? దానికి తిరస్కరిస్తున్నారు. కారణం ఏంటంటే వారు విగ్రహారాధన చేసి అపవిత్ర జీవితాన్ని గడుపుతున్నారు కనుకనే దేవుడు పిలిచినా రావడం లేదు. ఫలితం దేవుడు వారి పాపాలకు తగిన తీర్పు తీరుస్తాడు. కారణం ఏంటి? పిలిచినప్పుడు రాలేదు కనుక. ఇది మొదటి నుంచి మనకి ఎన్ని వచనాలు అయ్యానంటే 7 వచనాలు మనకి ఈ భాగాలను సెలవిస్తున్నాయి. ఇక 8 నుంచి 10 వచనాలు ఆ 2 భాగాలు మనం చూసినప్పుడు శేషము యొక్క రక్షణ అందరూ నశించరు. ఎందుకనంటే దేవుడు పిలిచినప్పుడు వారు రాలేదు కదా, వారిని దేవుడు శిక్షించాలనుకుంటున్నాడు. అలా శిక్షించాలనుకున్నప్పుడు వారిలో నుంచి శేషాన్ని కాపాడుకుంటానంటున్నాడు. దేవుడు ప్రారంభం నుంచి కూడా అదే జలప్రలయం రప్పించి అందరినీ మరి వారి మీదకి ఉగ్రత రాబోతుంది, నోవహు నువ్వు వారిని ప్రకటించినప్పుడు ఒక్కరు కూడా రాలేదు. ఏమండి ఆ వర్షంలో లేదా ఆ జలప్రలయంలో రక్షింపబడిన వారెవరో? నోవహు కుటుంబము, నోవహు కుటుంబంతో పాటు కొన్ని జంతువులు, కొన్ని జాతులు, పక్షులు, మృగాలు, సర్పాలు ఇవన్నీ వచ్చి వాటిలో శేషంగా జీవులు రక్షించబడినవి, జంతువులు రక్షించబడినవి, అలాగే నోవహు కుటుంబం కూడా రక్షింపబడింది జలప్రలయంలో అందరూ కొట్టుకుపోయినప్పటికీ. అలా ప్రారంభింపబడినటువంటి దేవుని సంకల్పము, దేవుడు ఎప్పుడైనా సరే జాతుల్ని తీయాలనుకున్నప్పుడు శేషాన్ని కాపాడుతూనే ఉంటాడు. ఆ శేష జనాంగమే ఎవరైనంటే దేవుని ఆశీర్వాదం పొందుకున్నటువంటి వారు, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించిన వారని మనకి దైవ గ్రంథం ఈ 8 నుంచి 10 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. దేవుడు తనకు నమ్మకంగా ఉన్న శేషం ఏం చేస్తాడో? కాపాడతాడు. వారు అగాధపు అడవుల్లో ఉన్నా సరే, అగాధపు అంచుల్లో ఉన్నా సరే, ఆకాశపు అంచుల్లో ఉన్నా సరే, భూమికి నడి మధ్యలో ఉన్నా సరే, వారు ఎక్కడున్నా సరే దేవుడు ఏం చేస్తాడట? వారిని శేష జనాంగాన్ని కాపాడుకుంటాడు. ఆ శేష జనాంగమే దేవునికి నిరంతరమును భయపడి లోబడి జీవించి బ్రతికేవాడు.
కనుక 8-10 వచనాలు శేషం గురించి మనం మాట్లాడుతుంది. ఇక 11-16 వచనాలు దుష్టులకు తీర్పు, దేవుని విడిచిన వారు శిక్షలోనికి వెళ్తారని వాక్యం సెలవిస్తుంది. ఏనన్నా ఓకేనా? ఈ రెండో భాగంలో సారాంశంలో మూడో భాగాన్ని మనం చూసినప్పుడు 11-16 వచనాలు దుష్టులకి దేవుని తీర్పు ఉంటుంది, దేవుని విడిచిన వారు శిక్షలోనికి వెళ్తారు. అలాగే అదే సమయంలో ఆయన సేవకులు అనగా శేషంగా ఉన్నటువంటి వారు ఏం చేస్తారన్నమాట? ఆనందిస్తారు. సేవకులకు సంతోషము, దుష్టులకు అనగా దేవుని మాట విననటువంటి వారికి బాధ. ఇక 4వ భాగాన్ని మనం చూసినప్పుడు 17-25 వచనాలు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. అవును కదా, దేవుని కొరకు బ్రతికేటువంటి వారికి ఈ లోకము ఒక ఆకాశం ఉంది, చనిపోయిన తర్వాత మరొక ఆకాశం, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. అలాగని ఎలాంటి సూర్యుడు అలాంటి భూమి ఉండదు అక్కడ. కానీ కాకపోతే నిరంతరం సూర్య తేజస్సు, తండ్రి యొక్క తేజస్సే సూర్యునిలా కనబడుతుంది. ఏమండి, ఆ భూమి యొక్క ప్రకాశం మనం ఆయన దగ్గర నివసించేటువంటి భూగోళంలా మరి పరలోకాన్ని ఉంటుందని దాని వైభవాన్ని మనకి సెలవిస్తుంది. కనుక మనకి 17-25 వచనాల్లో క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి గురించి చెప్పబడింది. ఇక అక్కడ బాధలు మర్చిపోతారు, ఆనందము, శాంతి ఉంటాయి. ఎక్కడ? తండ్రి దగ్గర, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి దగ్గర. పాతగా ఏముండవమ్మా? బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, అవన్నీ మర్చిపోతాం. ఆనందము, విశ్రాంతి, శాంతి అక్కడ ప్రసాదించబడతాయి. అక్కడ ఇంకేముంటుంది? దీర్ఘాయువు ఉంటుంది. అక్కడ శాశ్వత జీవితం, కష్టము లేని జీవితము, దేవునితో ఏమంటే దేవుని సమాధానం మన వెంటే నిలిచేటువంటి అక్కడ మనం అందరం ఉంటాం. వారు పిలిచే ముందు నేను ఏమంటున్నాడంటే, దేవుడు నేను వారికి వస్త్రం ఇస్తానంటున్నాడు. 17-25 వచనాలు 4వ భాగంలో ఈ సారాంశంలో. వారు పిలవక ముందే ఏం చేస్తాడంటే దేవుడు, ప్రియులరా నేను ప్రత్యుత్తరం ఇస్తానంటున్నాడు. ప్రకృతి శాంతంగా ఉంటుంది, గొర్రెలు సింహాలు కలిసి మేస్తాయి. కారణం ఏంటంటే దేవుడు ప్రేమించే మనుషులకి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం అంత గొప్పగా ఉంటుందని మనకు సెలవిస్తుంది. కనుక ఇక ఈ అధ్యాయ నేపథ్యము, సారాంశాన్ని ముగింపులోనికి మనం వచ్చినప్పుడు, ముగింపు ఈ యెషయా గ్రంథం 25వ అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుందంటే, దేవుడు అందరికీ పిలుపు ఇస్తాడు. దేవుడు అందరికీ ఏం చేస్తాడు ప్రియులారా? పిలుపు ఇస్తాడు. కానీ వినేవారు కొంతమంది మాత్రమే. మిగతా వారికి తీర్పు వెళ్తుంది వాళ్ళ మీదకి. వచ్చినటువంటి వారికి ఆశీర్వాదం ఉంటుంది. అనగా విధేయత చూపించినటువంటి ఆ వారికి ఆశీర్వాదము. దేవుడు తన ప్రజల క్రొత్త జీవితము సిద్ధం చేస్తాడు. భవిష్యత్తులో పూర్ణ శాంతి, సంతోషం ఉంటుందని ఈ ముగింపు భాగం మనకు సెలవిస్తుంది. దేవుని పిలుపు వినాలి, ఆయనను మనం ఏం చేయాలి? అనుసరించాలి. ఇది ఈ అధ్యాయం యొక్క నేపథ్యము మరియు సారాంశము, ముగింపు. ఇప్పుడు ఈ 25వ అధ్యాయ లేఖన భాగాలని మనం చదువుకుంటూ నేటి పరిచర్యలో కొనసాగుదాం, ముందుకు వెళ్దాం. ఓకేనా మోషే బాబు? రైట్. ఈ సమయంలో మనము ఇంకే నా వారికి అంటూ ఉండాలి. ఈ సమయంలో మనం యెషయా గ్రంథము 65వ అధ్యాయాన్ని చదువుదాం. నా యొద్దకు విచారణ చేయని వారిని నా దర్శనముకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నేనున్నాను, ఇదిగో నన్ను పంపు అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజల్ని పిలిచాడు. అవిధేయులై దినమంతయు ఉన్నటువంటి పిల్లల వైపు నా చేతులు చాపాను. నేను పిలుస్తున్నాను, కానీ నా పిల్లలు ఏం చేయట్లేదు, రావట్లేదు. అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేస్తానన్నాడు? నన్ను విచారణ చేయనటువంటి, అంటే నాకు ప్రార్థన చేయని వారి దగ్గరికి నేను వెళ్తాను. ప్రార్థన చేసే వారి దగ్గరికి దేవుడు వస్తాడు. వాస్తవానికి ఏ ప్రార్థన అయితే చేసినటువంటి పిల్లలు దేవుని మాట వినలేదో వాళ్ళని కాదని తనకు ప్రార్థన చేయ వారి దగ్గరికి వెళ్తాడంట ఆయన. కారణం ఏంటి? ఈ పిల్లలు తినంగా ఉండట్లేదు గనక, ఈ యోధావారు ఇశ్రాయేలు దేవుని మాటకి లోబడలేదు గనక, అందుకనే దేవునికి కోపం వచ్చి అంటున్నాడు. నన్ను ఏమంటున్నాడండి? నా యొద్ద విచారణ చేయి వారిని నా దర్శనమునకు రానిస్తాను, నన్ను వెదకని వారికి నేను దొరుకుతాను, నేనున్నాను, ఇదిగో నన్ను పంపని నా పేరు పెట్టని జనములతో చెప్పుచున్నాను అంటున్నాడు దేవుడు. కారణం ఆయన మాట వినలేనటువంటి పిల్లల్ని వదిలేశాడు దేవుడు. ఆయన మాట వినేటువంటి పిల్లల్ని కావాలనుకుని మరో కొంతమంది దగ్గరికి వెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటను మనకి
పౌలు గారు బాగా రోమపత్రికలు ఈ మాటను గురించి తెలియజేస్తూ ఒకసారి రోమపత్రిక 10వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. రోమపత్రిక 10వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఇప్పుడు మనం యెషయా గ్రంథం 65లో చదువుకున్నటువంటి మాట అక్కడ మనకు కనబడుతుంది. ఏ మాట అది? మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వానికి ప్రత్యక్షతమైతినని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితినని చెప్పుచున్నాడు. అవిధేయులై ఎదురాడుతున్నారట. ఎవరికే? దేవుని మీద ఎదురు తిరుగుతున్నారు. ఎదురు తిరుగుతున్నటువంటి పిల్లలకే ఆయన తన చేతులు కూడా చాపుతున్నాడంట వస్తారేమని. రావట్లేదు. అప్పుడప్పుడు చూడండి, కోపగించి తల్లి మీద తండ్రి మీద వెళ్ళిపోయినటువంటి ప్రబుద్ధులు ఉన్నారు. నాయనా మా దగ్గరకు వచ్చేసే. నిన్నే ఒక కుర్రోడు ఒక లెటర్ రాసేసి కొంత బంగారాన్ని కొన్ని లక్షల డబ్బుని పట్టుకుని వెళ్ళిపోతున్నాడు నిన్న కుర్రోడు. మరి ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడో. చిన్నప్పటి నుంచి పెంచి పోషించి వాళ్ళ కొరకు, అతని ఆనందం కొరకు ఇతని రెక్కల కష్టాన్ని, చెమటని, రక్తాన్ని కరిగించి ఎండలో మరిగి ఆ తండ్రి ఆ కుమారుని పెంచితే లెటర్ రాసేసి డాడీ నన్ను క్షమించు అని డబ్బుల్ని బంగారాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు నిన్న కుర్రోడు. అలాగే దేవుని మీద తిరగబడ్డారు వీళ్ళెవరు? మన ఇశ్రాయేలు ప్రజలు, మన పూర్వీకులు, మన పితరులు. ఇప్పుడు మనం తిరగబడట్లేదా దేవుని మీద? మనము కూడా తిరగబడుతున్నాం. ఇప్పుడు తల్లిదండ్రుల మీద పిల్లలు తిరగబడుతున్నారు. కనుక ఈ సమయంలో మనం ఎలాగ ఉండాలంటే దేవుని నమ్మాలి తప్ప మరొకరు ఎవరిని కూడా మనము నమ్మకూడదు. నమ్మకం దేవుని మీద ఉంచాలి. అందుకని అన్నాడు, అవిధేయులే ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచిదనని చెప్పుచున్నాడు. చేతులు చాచినా కూడా వీళ్ళు ఏం చేయట్లేదట, రావడం లేదు. అందుకనే దేవుడు బాధపడుతున్నాడు వీరి విషయమై. ఒకసారి 49వ అధ్యాయం 6వ వచనం చదువుని చూడండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 49వ అధ్యాయము 6వ వచనం చదువమ్మ. తీసావా? నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడు అయ్యుండుట ఎంతో స్వల్పము. భూదిగంతముల వరకు నీవు నేను కలగజేయ రక్షణకు సాధనమగుటికై అన్యజనులకు వెలుగయ్యుండునట్లు నిన్ను నియమించితిని. అన్యజనులకు వెలుగైనట్లు. మరి అసలు వాస్తవం వెలుగు ఎవరిలో ఉండాలి జైతల్లి? దేవుని పిల్లల్లో ఉండాలి వెలుగు. కానీ ఈ వెలుగు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇప్పుడు అన్యజనుల్లోనికి వెళ్ళిపోతుంది. కారణం ఏంటి? ఇది ఒక ప్రవచనంగా చెప్పుకోవచ్చు. యాకోబు నువ్వు ఉద్ధరించాలి అని ఒక యేసుక్రీస్తుల వారి ప్రవచనం ఈ మాట. అలాగే అపోస్తులకి ఈ మాట ప్రవచనంగా మనకు కనపడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు కూడా ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే ముందు శిష్యులందరినీ పిలిపించి ఏమని చెప్పాడు? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, ఇప్పుడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు కదా. ఇప్పుడు సర్వలోకంలో ఎవరున్నారు? యోధావారితో పాటు ఇశ్రాయేలు ప్రజలతో పాటు దేవుని ఎరగని అన్ని జనులు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట వినబోయేసరికి దేవుడు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు వెరీ గుడ్, అన్ని జనుల దగ్గరికి వెళ్ళారు. ఇలాగే మన వాళ్ళు కూడా సువార్తను ప్రకటిస్తున్నారు. ఎవరు? అపోస్తలుడు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వీళ్ళందరూ వినట్లేదు మాట. అయితే మేము ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోతామన్నారు? అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోతామన్నారు. కనుక మీరు తిరస్కరించారనుకో, మీ తిరస్కారం మరొకరికి దీవెనగా కనబడుతుంది. అందుకనే ఇశ్రాయేలు అన్ని జనుల రక్షణ పొందినట్లు కొంత మేరకు ఇశ్రాయేలు వరకు కఠిన మనసు కలగజేస్తాడు దేవుడు. కారణం ఏంటంటే వీళ్ళు అందులుగా, అవిధేయులుగా, దౌర్భాగ్యులుగా ఉంటేనే వాళ్ళ మీద ప్రేమ కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు దైవ సేవకులు కోపం వస్తూ ఉంటుంది. అందరూ సమయానికి రాకపోయినా, అందరూ సమయానికి ఉండకపోయినా, కార్యాలకి సక్రమంగా రాకపోయినా, సరిగా దైవానికి దగ్గరగా బ్రతకపోతే వారి కోపం వచ్చి అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇక మీ దగ్గర బోధించేటి కంటే ఎవరో ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక ఇంటోళ్ళకి వాక్యం చెప్పుకుంటే మేలు. ఎంత వాక్యం చెప్పి ఇన్ని రకాలుగా మిమ్మల్ని ప్రాధాయపడి దేవుళ్ళలోనికి నడిపిస్తే మీరు ఎలాగా అజ్ఞానులుగా ఉంటారని ఒక్కొక్కసారి కోపం కలుగుతూ ఉంటుంటుంది. మరలా బాధపడి నన్ను క్షమించండి అంటారు ఆయన. అంటే అక్కడ ఆలోచన ఎలా కనిపిస్తుంది? నేను అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోవాలని. మన వాళ్ళు కూడా ఏం చేస్తానంటున్నారు? ఇప్పుడు అపోస్తుల కార్యాలు ఒకసారి 13వ అధ్యాయం 46వ వచనం చదువు. 13వ అధ్యాయము 46వ వచనం. నువ్వు 28వ అధ్యాయం తీయగడు. 28వ అధ్యాయం తీయను. అపోస్తుల కార్యాలు
13 అధ్యాయం 46 వచనం. 13 అధ్యాయం 46 వచనంలో పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం. అప్పుడు పౌలు బర్నబాయు బహుధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసితిరి. పౌలు గారు బర్నబా గారు వీళ్ళకి ఏమని చెప్తున్నారు? మొదట దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు కనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు మేము ఎక్కడికి వెళ్ళిపోతామంటున్నారు ఇప్పుడు? మొదట మీకే వచ్చింది. మొదటగా దేవుని వాక్కు కూడా దేవోక్తులు కూడా మొదట యూదుల పరం చేయబడ్డాయి. ఇప్పుడు యూదులు తిరస్కరిస్తే మరొకరికి వెళ్ళిపోద్ది కనుక ఇప్పుడు 28వ అధ్యాయము 28వ వచనంలో కూడా పౌలు గారు ఏమంటున్నారో చూడండి. కాబట్టి వెరీ గుడ్. దేవుని వలనైన ఈ రక్షణ అన్ని జనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందురు గాక, వారి దాన్ని విందురు. మీరు వినకట్లేదు కనుకనే ఇప్పుడు ఈ వాక్యం ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది మోషే బాబు? అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోతుంది అని అంటున్నారు. కనుక దేవుడు విచారణ చేయనటువంటి వారి దగ్గరికి వెళ్తానంటున్నాడు. ఎప్పుడు తెలుసా? మనము వీపులు చూపించినప్పుడు. ఉదయకాల సమయంలోని దైవ సేవకులు వైఎస్ఆర్ నగర్లో వాక్య పరిచరణ చేస్తూ చెప్పారు, యూదులు ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలు ఏం చూపించారట? వీపులు చూపించారట. కనుక మనం అలా చూపించకూడదు, మనం ముఖాలను చూపించాలి స్పష్టంగా. ఓకేనా మోషే బాబు? అందుకనే నా యొద్ద విచారణ చేయవారిని నా దర్శనానికి నేను రానిచ్చాను అంటున్నాడు. ఇప్పుడు ఆయన దర్శనం ఇస్తున్నాడు ఎవరికే? అన్ని జనులందరికీ కూడా. అన్ని జనులందరికీ ఆయన ఏం చేస్తున్నాడు? దర్శనాన్ని ఇస్తున్నాడు. మన వాళ్ళు కూడా దర్శనాలు చేసుకోవడానికి వెళ్తారు. మన ప్రియులు హైందవ సోదరులు ఇతర ఊళ్ళకి ఇతర ప్రాంతాలకి వెళ్ళి వారు దైవాన్ని వారు సేవిస్తూ ఉంటుంటారు. దర్శనం అలాగే దేవుడు అంటున్నాడు ఇప్పుడు కేవలం నా పిల్లలనే కాదు, నాట్ ఓన్లీ క్రైస్తవులే కాదు, ఇప్పుడు క్రైస్తవేతరులకి కూడా నా దర్శనాన్ని ఇస్తాను అంటున్నాడు. ఎలాగో తెలుసా? ఈరోజు సోషల్ మీడియా ద్వారా మన హైందవ సోదరులు ఎవరండి పాస్టర్ గారు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరండి సంఘం వారు ఎలా మాట్లాడుతున్నారని ఆయా సేవకుల మాటలు ఇప్పుడు యూట్యూబ్లో అందరికీ అవైలబుల్గా ఉంది కదా, అలా వింటున్నారు. ఇప్పుడు వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేయలేదు, వాళ్ళు ఉపవాసాలు ఉండలేదు మనకలాగా, కన్నీటి ప్రార్థనలు లేవు వాళ్ళకి, మనకలాగా అర్పణలు లేవు వాళ్ళకి, మనకలా దశంభాగాలు లేవు వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఇదిగో యూట్యూబ్లో చూస్తున్నారు, సవాలు విసురుతున్నారు. ఏంటి ఈయన దీర్ఘ ప్రార్థన చేస్తున్నారేంటి? వీళ్ళకి ఈరోజు ఎంతోమంది అనాథుల్ని ఆదుకుంటున్నారట. క్రైస్తవ్యం ఎవరు? వీళ్ళ క్రైస్తవుడు, వీళ్ళు జీసస్ ఎవరో, వీళ్ళు నమ్ముతున్న దైవం ఎవరో, వీళ్ళకి ఆత్మ అనుగ్రహింపబడిందంట, వీరి ఆత్మ ఎవరో అని విచారణ చేయనటువంటి వారికి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట? నా దర్శనమును రానిచ్చితిని అని అంటున్నాడు. ఆయన దర్శనాన్ని ఇస్తున్నాడు ఆ ప్రజలకి. కనుక మనము భక్తి విషయంలో ఒక వారు వెనకడుగు వేసాం అనుకోండి, దేవుడు 10 అడుగులు వెదరకేస్తానంటున్నాడు అన్ని జనుల దగ్గరికి. అలాగని మనం ఏం చేయాలంటే ఆయన చిత్తాన్ని వెతికేవారుగా ఉండాలి. నన్ను వెదకని వారికి నేను దొరికిదని అంటున్నాడు ఆయన. మనం నిరంతరం వెతుకుతున్నాం. మరి మనలో శుద్ధి లేకపోతే ఎలాగా? మనలో నీతి లేకపోతే ఎలాగా? న్యాయం లేకపోతే ఎలాగా? విశ్వాసం లేకపోతే, భక్తి లేకపోతే దేవుడు మన నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది సుమా. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 2వ వచనం చదువుదాం. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపి ఉన్నాను అంటున్నారు ఆయన. అంటే దినమంతా కూడా ఏం చేశాడంట ఆయన? నా ఒడిలోకి రండి అంటున్నాడు, నా పిల్లలారానంటే. కానీ ఒడిలోకి ఎవరు రావట్లేదు ఆయన ఒడిలోనికి. దినమంతా నా చేతులు చాచాను అంటున్నాడు. ఎలా ఉన్నారట వీళ్ళు? లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గాల్లో ఉన్నారు. ఏమండి? అయినా సరే దినమంతా తన చేతులు చాపారట, ఒక్కడు కూడా రాలేదట. అయ్యా మేము రాత్రి అంతా కష్టపడ్డాం, ఒక్క చేప కూడా మాకు రాలేదన్నారు. ఈసారి కొంచెం దరికి లోతుకి వెళ్ళి వెయ్యండి అన్నాడు యేసుక్రీస్తు వారు. అప్పుడు విస్తారమైనటువంటి చేపలు లాగారు. వీళ్ళకు కూడా ప్రవక్త వెళ్ళి చెప్పాడు ఎన్నో మార్లు, మీ తండ్రి మన తండ్రి ఆయన మాట మనం వినాలి, లోబడాలన్న వారు తమ మార్గాల్లోనే ఉండి దేవునికి ఐదుదేలుగా ఉండిపోయారు. అయినా సరే ఆయన దినమంతా తన చేతులు ఏం చేశాడట పిల్లరా? చాపి ఉన్నానంటున్నాడు. చాపి ఉన్నానని తన బాధని, తన గోడిని ఏమని వ్యక్తం చేస్తున్నాడో చూడండి. ఏమన్నాడండి ఆయన?
తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపి ఉన్నాను. కనుక ఆ దినమంతా దాని చేతులు చాపిన వీళ్ళు రాలేదు. అందుకని దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో యెషయా గ్రంథము మనము 1వ అధ్యాయము 2వ వచనం చదువునాను. అక్కడ ఏముందో తీసావు కదా, 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తే తిరగబడి ఉన్నారు. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు వివేచింపరు. పాపిష్టి జనమా, చదవాలి. దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించున్నారు, ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుని దూషిస్తున్నారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. దినమంతా నా చేతులు చాపాను, రండి నాయన అంటే ఒక్కరు కూడా రావడం లేదు. కారణం ఏంటి? పాపిష్టి జనము, దోషభరితము. ఏమండి, వీళ్ళు మారిపోయారు. వీళ్ళ ఆలోచనలు వీళ్ళని ఏం చేసినాయి? మార్చేసినాయి. అలాగే నాయన 59వ అధ్యాయం 7వ వచనం చదువుని చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 7వ వచనం. 59వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినటువంటి మాట. యెషయా గ్రంథము వారి కాళ్ళు పాపము చేయి పరిగెత్తుచున్నవి. ఎవరి కాళ్ళు? ఎదురాడు పాపం చేసేటువంటి వారి కాళ్ళు. 59వ అధ్యాయం 7వ వచనం. వారి కాళ్ళు పాపం చేయి పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశను వారి త్రోవలో ఉన్నవి. త్రోవలు ఏమున్నమాట? పాడు నాశనం ఉన్నదప్పుడు ఇంకా పిల్లడు తండ్రి దగ్గరికి ఏమొస్తాడు? రావట్లేదు. ఈరోజు ఏమండి, ఇంటి దగ్గర ఆనందం కంటే బయట ఆనందం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈరోజు తండ్రితో తల్లితో గడిపే ఆనందం కంటే ఏమండి ఆ డ్రింకులతో ఏమండి ఎంజాయ్ చేస్తూ స్మోక్ చేస్తూ ఏమండి డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ దాంట్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. అవి ఆయుష్ను ఆరోగ్యాన్ని పాడు చేసేస్తున్నాయి, దేహాన్ని పాడు చేసేస్తున్నాయి. ఆయుష్ అంతలోనే అయిపోతుంది. కారణం ఏంటంటే వారి కాళ్ళు పాపమునకు పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపేస్తున్నారు, త్వరపడుతున్నారు. వారి తలంపులు పాపహేతుకమైనటువంటి తలంపులు, పాడును నాశనం వారి త్రోవలో. వారి తలంపులు ఎలా ఉన్నట్టు మోషే బాబు? నాశనమునకు దగ్గరగా ఉన్నవి. వారి తలంపులు ఈ పాపహేతుకములు, నాశనములో వారు ఉన్నారు వారి తలంపులు. కనుక వారి తలంపులు ఎలా ఉన్నాయని మనం ఆలోచించేసినప్పుడు బాల్యం నుంచి వారి యొక్క హృదయ ఆలోచనలు చెడ్డమని చెప్తుంది మనకు ఆదికాండం 6వ అధ్యాయంలో. ఏనా? ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం చదివేనా? నువ్వు తీసావు కదా, చదివే. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడితనము భూమి మీద గొప్పదనియు. ఇది 6వ వచనం. అదేనా? 6వ అధ్యాయం 5వ వచనం. మనం నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారు హృదయం యొక్క తలంపులలోని ఊహంతియు కేవలం ఎల్లప్పుడు ఏటట? చెడ్డది. వారి తలంపులు ఎలాంటివంటే మోషే బాబు? చెడ్డవి. అలాగే ఇంకా అక్కడ అంటాడు వారి బాల్యం నుంచి చెడ్డవన్నాడు 8వ అధ్యాయంలో. చూడు ఒకసారి 8వ అధ్యాయం 21వ వచనం. 8వ అధ్యాయం 21వ వచనంలో ఇది ఇక్కడ 21వ వచనంలో ఇక్కడ నుంచి చూడు. నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. అంటే నరుల యొక్క హృదయాలోచన ఎప్పటి నుంచి అంటే బాల్యం నుంచే. వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలన్నీ కూడా. అందుకనే దేవుడు చేతులు చేస్తే వాళ్ళు రావట్లేదు. దేవుడు చేతులు చేసినా ఎందుకు రావడం లేదంటే వారి తలంపుల్లో చెడ్డ ఉన్నవి కనుక. అందుకనే వాళ్ళు రానంటున్నారు వాళ్ళు. చూద్దాం 3వ వచనం. వారు తోటలలో బలియార్పణము అర్పించుచు ఇటికల మీద ధూపం వేయుదురు, నా భయము లేక నిత్యము కోపము కలుగజేయుచున్నారు. వీళ్ళకి ఏమి లేదట? భయం లేదు. దేవుని మన కన్నులు ఎదుటి దేవుని భయము వారి కన్నులు ఎదుటి లేదు కనుకనే వారు పాపాలు చేస్తున్నారు, అపరాధాలు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. కనుక మనం అలా ఉండడానికి వీలు లేదు. మరి మనం ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడు? చెడుతనాన్ని విసర్జిస్తాడు. ఈరోజు చెడులోనికి వీళ్ళు వెళ్ళిపోయారని అంటే వీళ్ళ యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు ఎలా ఉన్నవన్నమాట? చెడ్డగా ఉన్నవి. వారికి నా భయము లేదు అని అంటున్నాడు ఆయన. ఒకసారి మనం చూద్దామా లేవియకాండము ఏమండి 3వ వచనం. లేవియకాండము 26వ అధ్యాయం 30వ వచనం చదువు. ఒకరు 4వ అధ్యాయము 25వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం తీయగడును. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 25వ వచనం.
లేవే కాండము 26వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. 30వ వచనం. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహాలను పడగొడేస్తారు, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులు పడవేతును. కారణం ఏంటి? వీళ్ళు దేవుడు చేయొద్దన్నటువంటి పని చేస్తున్నారు. ఏంటో పని? ఇంతకని విగ్రహారాధన. దేవుడికి ఎక్కడ కోపం వస్తుందో తెలుసండి? విగ్రహారాధన. అంటే అక్కడ ఆయనకి చాలా ఫ్రెస్టేజ్కి వెళ్తాడు ఆయన. అక్కడ చాలా ఫ్రెస్టేజ్కి వెళ్తారు ఆయన అక్కడ. కనుక ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విగ్రహారాధన అంటే బొమ్మలు ఇవన్నీ ఏం కాదండి. దేవుని కంటే దేనిని మనమైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో అదే విగ్రహారాధన. మన పిచ్చి, మన ఇష్టము, మన ఇచ్చ, మన కోరిక, మన తుచ్చమైన అభిలాష ఏదై ఉండాలంటే వాక్యమై ఉండాలి, దేవుడై ఉండాలి. మనకంత పిచ్చి ఉండాలి. దేవునికి అది బాగా ఇష్టం అవుతుంది. అంతేగాని దేవుని కంటే మనం దేన్నైనా గొప్పగా ఎంచుకున్నాం అనుకోండి, మీరు సిరికిని నాకును దాసులుగా ఉండరు. ఎవరో ఒకరికే, ఇద్దరు యజమానులకి ఏ దాసుడు ఉండలేడు, ఒకరికే ఉంటాడు కదా. కనుక ఇక్కడ ఈ భాగాలను బట్టి మనకు ఆ మాట అర్థమైంది. ద్వితీయోపదేశకాండ 4వ అధ్యాయము 25వ వచనం కూడా చదువుదాం. వెరీ గుడ్. మీరు మీ పిల్లలను కని ఆ దేశమందు బహుకాలం నివసించిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనా చేసుకుని నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడలా ఏమైపోతారు? మీరు ఈ దేశంలో నుంచి పెళ్ళగింపబడతారు, మిమ్మల్ని ఈ దేశంలో నుంచి కొట్టేస్తాను అని అన్నాడు. కనుక మీరు ఏం చేయొద్దు అంటున్నాడు? విగ్రహాల జోలికి వెళ్ళొద్దు అని అంటున్నాడు. ఏమంటే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 12-13. తమ చుట్టూ నుండి జనముల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటిని నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును ఆస్తారోతు దేవతలను ఏం చేస్తున్నారట? పూజిస్తున్నారు. వీళ్ళు ఎవరిని పూజించాలి? దేవుణ్ణి పూజించాలి. మరి ఇప్పుడు నేడు మనం కూడా ఎవరిని పూజించాలి? దేవుని కంటే ఏది గొప్పగా చూడకూడదు. ఇప్పుడు దేవుని కంటే దేని మనం గొప్పగా చూస్తున్నాం? పనిని. పని చేస్తే మనకేమొస్తుంది? డబ్బు వస్తుంది. డబ్బు వస్తే మనకేముంటుంది? ధైర్యం ఉంటుంది. దేవుడుంటే ధైర్యం ఉండదా? లేదు. కొంతమందికి దేవుడుంటే ధైర్యం ఉండదు, డబ్బు ఉంటేనే ధైర్యం. దేనికో తెలుసా? డబ్బు హాస్పిటల్లో పెట్టి రోగం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు వీళ్ళకి ధైర్యాన్ని తెచ్చుకోవడానికి, అమ్మయ్య ఈ రోజు నా దగ్గర ఒక 20,000 ఉన్నాయి, హాస్పిటల్కి నేను ధైర్యంగా వెళ్ళొచ్చు. ఇదా నీ ధైర్యం? దేవుని కలిగి ఉంటే రోగం నీ మీదకి రావాలన్నా, రోగం నీ దగ్గరికి రాకుండా ఉండాలన్నా అది దేవుని ఆధీనంలో ఉన్నది. కనుక మనం ఏం చేయాలి? వీటికి దేవుని కంటే దేనిని ఎక్కువగా మనము ప్రేమించకూడదు. ఇప్పుడు 4వ వచనం చదువుదాం. వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు, అపహాస్యకములు చేసి అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నవి. వారు మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారట? సమాధుల్లో కూర్చుండి రహస్య స్థలములో పంది మాంసం తింటున్నారట. అంటే దేవునికి ఏమైనటువంటి తింటున్నారు? హేయమైనటువంటి దాన్ని ఆరాధిస్తున్నారు, హేయమైనటువంటి దాన్ని సేవిస్తున్నారు, తింటున్నారు. మరి ఇలాంటప్పుడు దేవునికి ఏం రావాలి మోషే బాబు? కోపం రావాలా? కోపమే వచ్చిందండి మరి వీళ్ళ మీదకి. ఎలాంటి కోపం వచ్చిందని అంటే, దేవుడు అసలు ఎలాంటి విగ్రహాలను కానీ వీటిని కానీ ఉంచొద్దు అని చెప్పాడు దేవుడు. మొట్టమొదటిగా ఉంచారు, దానికి నమస్కరిస్తున్నారు. పైపెచ్చు అసలు పంది మాంసం ఎందుకనంటే అది నెమరు వేయదు, దానికి డెక్కలు లేవు, కనుక దాని మాంసం తినకండి, మీ ఆరోగ్యానికి పాడుని దేవుడు మొరపెట్టి చెప్పిన వీళ్ళు ఏం చేయలేదు, దాన్ని వినలేదు. ఇలా చూడాలని ఇంకెలా ఉండు, ఇంకెలా పైకి ఉండాలి, వెనక ఎలా ఉండి ఇంకెలా ఉండాలి, ఎలా అలా కాదు, ఇంకెలా తిరిగి ఎలా ఉండాలని. అది ఏమో వాళ్ళు ఏం చేశారు? దేవుని మాటని ధిక్కరించి చేయొద్దన్న వాటిని చేశారు, తినొద్దన్న వాటిని తింటున్నారు. కనుకనే దేవునికి ఏం కలుగుతుంది? ఇప్పుడు వీళ్ళ మీద కోపం కలుగుతుంది. కనుక ఆయన ఏమని కోపడుతున్నారో ఒకసారి మనము ఒకసారి యెషయా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం చదువు. నువ్వు చదువు మోసబో, తీసా కదా. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం చదువుతాం.
వారు మిమ్మల్ని చూసి కర్ణపిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడు గొనుగు మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించదని చెప్పుదురు. జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షంగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగిన. అంటే ఇప్పుడు సజీవుల పక్షంగా అంటే సజీవులు అనగా ఎవరు? యోధావారు ఇశ్రాయేలు పక్షంగా చచ్చిన వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే ఇప్పుడు విచారణ చేస్తారట. విచారణ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం ఏదైనా వస్తుందా? ఇప్పుడు సమాధుల దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా అడిగాం అనుకోండి, వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా? అలాగే కదా వీళ్ళు ఏం చేశారు, కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు ఎవరో సౌలు రాజు. నేను ఇప్పుడు నా దేశం మీదకి యుద్ధాలు ఫిలిస్తీన్లు వచ్చేసారు, ఇప్పుడు నేను యుద్ధం చేయాలా, నేను యుద్ధంలో గెలుస్తానా, ఆ ప్రజలకు ఏమవుతుంది నాకు అంతా చెప్పాలి అని ఒక కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఒక రాజు. దేవునికి చాలా బాధ తీసుకొచ్చింది అతని విషయంలో. అతను రాజుగా చేసినందుకు ఏం చేశాడమ్మా? పశ్చాత్తాపడ్డాడు. అందుకని అలాంటి వారిని దేవుడు ఉంచకూడదు అనుకున్నాడు. ఒక మాట మనం ద్వితీయోపదేశకాండం మొదటిగా ముందు చదివేసాం కదా, 18వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము ఎంత? 11వ వచనం చదువుదాం. కర్ణపిశాచము వాడునైనను దయ్యముల వద్ద విచారణ చేయవానినైనను మీ మధ్య నుంచకూడదు. దెయ్యముల వద్ద విచారణ చేయాలంటే దెయ్యాలు ఎవరో? సమాధులలో. సజీవులు ఎవరో? దేవుని పిల్లలు. అందుకని అన్నాడు కదా, మీరు పాపములతోనూ అపరాధములతోనూ మీరు చచ్చిన వారై ఉండగా సమాధులు మీరు. క్రీస్తుతో కూడా ఆయన మిమ్మల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. ఆయన మహిమను మీరు కనుగొంటారని. కనుక ఇక్కడ ఈ భాగాలను బట్టి చూస్తే మనకి సందర్భం అర్థమవుతుంది కదా. ఇక 5వ వచనాన్ని చేద్దాం. వీరు కొంతమంది ఏం చేస్తారని అంటే, వీళ్ళు ఎలా అనుకున్నారంటే, వారు మా దాపునకు రావద్దు, ఈ ఎడమగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్తున్నారట. ఎంతకనే వీళ్ళు ఏటి రహస్య స్థలములలో విగ్రహారాధన చేసి ఏమంటే తినకూడదన్నటువంటి మాంసాన్ని ఆహార పదార్థాలు తినేసి వీళ్ళు ఏమని చెప్తారట, అసహ్య పాకములు వారి పాత్రలో ఉంచుకుని వారు మా పెదవుల దాపునకు రావద్దు, ఎడమగా ఉండండి, మేము మీకంటే పరిశుద్ధులము. ఎవరట? ఏమంటున్నారు వీళ్ళు? మేము మీకంటే పరిశుద్ధులము. ఈ శాస్త్రులు పరిచయులు కూడా అలాంటి వారే. శాస్త్రులు పరిచయులు కూడా ఎలాంటి వారు? అందరికంటే పవిత్రులమని చెప్పుకుంటూ ఉండేటువంటి వారు. మేము పవిత్రులము, మేము పరిశుద్ధులము. అలాగే కదా, ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి, శాస్త్రి సుంకరుడు పరిసేయుడు ఏమని చెప్పుకుంటున్నాడు? నేను దినానికి 2 మార్లు ప్రార్థన చేస్తాను, వారంలో ఉపవాసం ఉంటాను, నీకు దశమ భాగాలు ఇస్తున్నానని గొప్పగా చెప్పుకున్నాడు. అంటే ఇతరులని తక్కువగా చేశారు. వీళ్ళు కపట భక్తులని చూపించుకుంటున్నారు. దేవుడికి అలాంటి వారంటే ఇష్టము ఉండదు. కపట భక్తులుగా ఉండకూడదు. అవసరాలు తీర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉండకూడదు. ఇలాంటి భక్తి చేస్తే నిత్యాగ్ని దండానికి నిరంతర శిక్షలోనికి వెళ్ళిపోతాం మనం. అసలు ఒరిజినల్ భక్తిలోనే మంచితనం లేదు. మరలా కపట భక్తియా, మరలా వేషధారణ భక్తా దేవుడు అసలే సహించనన్నాడు యోధావారిని వారి విషయాల్లో. కనుక తమ్మును తాము నీతిమంతులుగా అనుకుంటారు కపట బోధకులు, కపట విశ్వాసులు, కపట సహోదరులు. కనుక మనం అలా ఉండొద్దని వాక్యం మనకి సెలవిస్తుంది. ఓకేనా మోషే బాబు? ఇక 9వ వచనం చదువు, కింద 6వ వచనం నుంచి చదువుకోవాలి మనము. యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, చదవాలి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది, ప్రతీకారము చేయక నేను మౌనంగా ఉండను. నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను. నిశ్చయముగా మీ దోషములను బట్టి, మీ పితరుల దోషమును బట్టి, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపం వేసిన దానిని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచి పోసేదను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో చూడండి. తన పిల్లలు తన మాటలు వినలేనటువంటి వాళ్ళందరి విషయంలో దేవుడు ఏమని చెప్తున్నాడు? ప్రతీకారం తీర్చుకుంటాను అని అంటున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే దేవునికి లోబడేటువంటి వారుగా ఉండాలి. ఇంకా అంటున్నాడు, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు,
ద్రాక్షలలో క్రొత్త ద్రాక్ష రసము కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకము అని చెప్పుదురు కదా. నా సేవకులందరినీ నేను నశింపజేయకుండానట్లు వారిని బట్టి నేను అలాగూ చేసేదను. యాకోబు కుటుంబం నుండి సంతానమును, యోధా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకుని వారు దాన్ని స్వతంత్రించుకొందురు. నా సేవకులు అక్కడ నివసించెదరు. అంటే ఇక్కడ దేవుడు శేష జనాంగాన్ని కాపాడతాను, అందరినీ వదిలేది లేదు, అందరిలో కొందరిని నేను మరలా ఏం చేస్తాను, రక్షించుకుంటాను, కాపాడుకుంటాను అని అంటున్నాడు. కనుక దేవుని మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన అంటున్న మంచి మాటను మనం చూద్దాం ఒకసారి. ఆదికాండము 17వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఆదికాండము 17వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశి ఉన్న దేశమును అనగా కనాను దేశం అంతటా నీ నిత్యస్వాస్యంగా ఇచ్చి వారికి దేవుడినై ఉందినని అతనితో చెప్పాను. నేను వారికి దేవుడినై ఉంటాను. దేవుడై ఉన్నప్పుడు దేవుడు ఏ మాటలు చెప్తే ఆ మాటలు వినాలి కదా. వీళ్ళు వినలేదు. మరి ఏం చేశారు? దేవునికి తిరుగుబడేటట్టుగా ఆయన పిలిచినప్పుడు ఉత్తరమీయలేనటువంటి వారిగా, ఆహ్వానాన్ని అందుకోలేనటువంటి వారిగా, ఆహ్వానాన్ని అందుకున్నటువంటి వారికి ఏముంటుంది? క్షేమం ఉంటుంది. ఆహ్వానాన్ని తిరస్కరించిన వారికి ఏముంటుంది? కష్టాలు. వాళ్ళని పిలిచాను, రాలేదు. నేను గొప్ప విందు చేయించాను. యేసుక్రీస్తుల వారి పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉపమానం చెప్తూ ఒక ఆయన తన కుమారుడు పెండ్లి విందు చేస్తూ విందుని సిద్ధపరిచాడు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి పంపించారు. అందరూ నెపములు చెప్పసాగారు. అయ్యో నేను విందు చేస్తే ఎవరు రాలేదని. వాళ్ళ మీదకి వెళ్తే వాళ్ళని కొట్టు ఏం చేశారు? చంపించారు, తిరస్కరించారు. అప్పుడు ఆ పట్టణాల మీద ఏం చేయమన్నాడు? అగ్ని వేసి తగలబెట్టండి అన్నాడు అంతే వాళ్ళని. కానీ దేవుడు పిలిచినప్పుడు రాకపోతే వారికి ఏమొచ్చింది? ఉగ్రత వచ్చింది ఆ రోజు. ఈరోజు సంఘం ద్వారాగా సేవకులు పిలుస్తున్నారు, రండి, వినండి, రక్షణ పొందండి, ఇదే అనుకూల సమయం అని. ఈ ఆహ్వానాన్ని, సంఘ ఆహ్వానాన్ని తిరస్కరిస్తే నేడు మనందరికీ ఏముంది? నిత్యాగ్ని దండన, నిరంతర నరకయాతన. కనుక దాని నుంచి తప్పించబడాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు 10వ వచనం చదువు. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. ఎవరికి ఉంటదంటే ఎలాగా? ఆయన విచారణ చేసినటువంటి వారికి ఈ రీతిగా ఉంటది అన్నాడు. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగుతుంది. షారోను బీడు భూమి అయినా సరే దానికి పచ్చిక పుట్టిస్తాడు దేవుడు, మేత స్థలం అయ్యేటట్టుగా. ఆకోరు లోయది పశువులు పరుండు స్థలముగా దాన్ని సిద్ధం చేస్తానంటున్నాడు దేవుడు. చూసారా, ఆయన దగ్గర విచారణ చేసే వారికి ఇన్ని దీవెనలు ఉన్నాయి. మరి విచారణ చేసిన రాననేటువంటి వారికి ఏముంది? కాదు, దినమంతయు మండుచుండు అగ్ని వలె అయిపోతారంటున్నారు. దినమంతా మండుచుండు అగ్నిలా నేను చేస్తానంటున్నాడు దేవుడు. ఏమండి, ఇప్పుడు 11వ వచనం చదువు. ఇంకెన్ని వచనాలు ఉన్నాయి మనకి? ఇంకో 12 వచనాలు ఉన్నాయి, చదివేసుకుందాం త్వరగా. ఏనా? ఓకే, 2 నిమిషాల్లో అయిపోద్ది మనకి. ఓకే, అయితే మనం చదువుదాం. చూడండి. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరిచి గాదునకు ఏమండి బల్లను సిద్ధపరచు వారలారా, అదృష్టదేవికి పానీయార్పణను అర్పించు వారలారా, నేను పిలవగా మీరు ఉత్తరమియ్యలేదు, నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదానిని చేసితిరి, నాకిష్టము కాని దాన్ని కోరితిరి. నేను నా ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించెదను, మీరందరూ వదకలోనగుదురు. ఏటటి వీళ్ళు దేవుడు పిలిచినా రాకుండా, గాదు ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రమే గాదు, రెండు దొడ్ల మధ్య
గార్ధబంలో ఉంటాడు. ఎవరు? ఈ గాదు. ఈ గాదుని అంటున్నాడు దేవుడు. ఈ గాదు వారు ఏం చేస్తారట వీళ్ళు తర్వాత కాలాల్లో? అదృష్టదేవికి పానీయార్పణలు అర్పించారు వీళ్ళు. ఎవరు? గాదు సంతానం. మరి ఇశ్రాయేల్లోకి అన్నదమ్ములే కదా వీళ్ళు. వీళ్ళలో ఇశ్రాయేల్లో కూడా యోధవారు కూడా ఏం చేస్తారంటే అదృష్టదేవికి గాదు యొక్క అదృష్టదేవికి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు? పానీయార్పణలు చేసి బలర్పించి మొక్కి అన్నీ చేస్తుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీరు అదృష్టదేవికి పానీయార్పణలు అర్పించారు కదా, వంటలు వండారు కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? మీకు ఖడ్గాన్ని అదృష్ట దేవతగా నేను చేస్తాను. ఇప్పుడు ఖడ్గం మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఏం చేస్తుంది? ఒక్కొక్కరిని లేపుకుంటూ వెళ్ళిపోతుంది, మీకు సరదా తీరుతుంది అని దేవుడు ఆ రోజు వారిని అలా చెప్పాడు ప్రియులారా. కానీ వారు విన్నారా? వినలేదు. వాళ్ళ ఇష్టం వాళ్ళదిగా మారిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానన్నాడు? అదృష్టము ఖడ్గమని అనుకుంటున్నటువంటి వీళ్ళకి ఒకసారి యెషయా గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నేను వచ్చినప్పుడు ఎవడను లేకపోవునేలా, నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరం ఇయ్యకుండానేలా, నా చెయ్యి విమోచించలేనంత కొరసాయిపోయినా విడిపించడానికి నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రముని ఎండబెట్టేదను, నదులను ఎడారులుగా చేదును, నీళ్లు లేనందున వాటి చేపలు కొంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. నేను పిలిచినప్పుడు ఏమైపోయారు రా నాయన మీరు? నేను అడుగుతున్నాను కదా, నేను పిలుస్తున్నాను కదా, అందుకని ఇప్పుడు మీకు ఖడ్గాన్ని అదృష్ట దేవతగా పెట్టాను. ఇప్పుడు ఈ అదృష్ట దేవత మిమ్మల్ని ఏం చేస్తుంది? మిమ్మల్ని ఒక్కొక్కరిని లేపుకుంటా పోతుందని ఇక్కడ మరి వాక్యం మనకి సెలవిస్తుంది. ఓకేనా మోషే బాబు? ఇక్కడతో మనకి భాగం పూర్తయింది. ఇక చివరిగా కిందకి భాగాలు మనం చదివేసుకుందాం. అవన్నీ 13వ వచనం. కావున ప్రభు యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, ఆలకించుము. నా సేవకులు భోజనము చేదురు కానీ మీరు ఆకలి గొందురు. సేవకులు అంటే ఎవరు? శాస జనాంగం కింద ఎవరైతే ఉన్నారో, దేవునికి ఎవరైతే సేవ చేస్తున్నారో, దేవుని పట్ల నిరంతర భక్తి భావాలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారట? నా సేవకులు పానం చేసేదారు కానీ మీరు దప్పికొంటారు. నా సేవకులు భోజనం చేస్తారు కానీ మీరు ఆకలి కొంటారు. నా సేవకులు సంతోషంగా ఉంటారు కానీ మీరు సిగ్గుపడతారు. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసేదరు కానీ మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. నేను ఏర్పరచుకుని వారికి మీ పేరు శాపవచనముగా చేసేస్తాను. ప్రభువగు యెహోవా నేనే హతము చేసేదను. ఏం చేస్తాడట? ఈయనే హతము చేస్తానంటున్నాడు. కనుక ఆయన మాటలు మనం వినకపోతే నేడు మిమ్మల్ని నన్ను కూడా ఏం చేసేస్తాడు? దేవుడు హతము చేసేస్తాడు. ఎన్ని వచనం చదువుకున్నాం మనము? 12 నుంచి 14 వచనాల దాకా అయినాయా? 15 వచనం చదువు. నేను ఏర్పరచుకుని వారికి మీ పేరు శాపవచనముగా చేసేదను. నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు ఏం చేస్తానంటున్నాడు? శాపవచనముగా. అబ్రహాంతో అన్నాడు కదా, నిన్ను శపించిన వారు నేను శపించేస్తాను అబ్రహాము, నిన్ను దీవించేవారు నేను దీవిస్తానన్నాడు. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడట? ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారనుకో, ఏమండి, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారనుకో, మీ కొంతమందిని ఏం చేస్తాడంటే మీకు శాపవచనంగా చేసేస్తానన్నాడు. ప్రభువు యెహోవా నిన్ను హతము చేయును, ఆయన తన సేవకులకు వేరొక పేరు పెడతాను. ఏం పేరు పెట్టుకుంటాడు ఆయన సేవకులకి? ఆయన ఇష్టము. ఆయన ఒక చక్కటి పేరు పెడుతున్నాడు. దేశంలో తనకు ఆశీర్వాదం కలగవలెనని కోరి నమ్మదగిన వాడు దేవుడు తన్ను ఆశీర్వదింపవలెనని కోరును. దేశంలో ప్రమాణం చేయవాడు నమ్మదగిన దేవుడు. ఏమంటే మన దేవుడు ఎలాంటి వారినైనా మోషే బాబు? పూర్వము కలిగిన బాధలు తన దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృష్టించుచున్నాను. ఏమండి, మునుపోటి వాటిని మరవబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించెదరు. నిశ్చయముగా నేను యెరూషలేమునకు ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించేదను, నా జనుల గూర్చి హర్షించేదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలోనిక ఉండవు. అక్కడ ఇంకను కొద్ది దినమే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండిన ముసలివారు ఉండరు. బాలురు 100 సంవత్సరముల గలవాడై చనిపోతాడట, చనిపోవుదురు.
పాపాత్ముడు శాపగ్రస్తుడైన సహితము 100 సంవత్సరములు బ్రతుకును. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడట మోషే బాబు? 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాల పాటు బ్రతుకుతాడట. కనుక మరి ఏం చేద్దాం, మనము దేవుని మాటలు మనము వినాలి. ఇదిగో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి అని అంటున్నాడు కదా. మనకి ఆ మాట ఒక మాట దీనికి సంబంధించి చిన్న రెఫరెన్స్ చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు మనం చదివినాడు. అక్కడ బాగాలేదు అర్థమవుతుంది. చదువు మోషే బాబు, అక్కడ ఏమని రాయబడింది? అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసితిని. మొదటి ఆకాశము మొదటి భూమిని గతించిపోయిను, సముద్రమునిక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును నా పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడినందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చి చూసి తిని. అంతటా నేను ఏం చూసాను అన్నాడు ఆయన? క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూశాడు. దేని కొరకు? ఆయన పిల్లలు మరి ఆయన మధ్యలో ఉంటారని వాక్యం మనకి సెలవిస్తుంది. ఎక్కడ? దేవుడు ఉన్నటువంటి మహాలోకంలో, పరలోకంలో. అదే క్రొత్త ఆకాశము, అదే క్రొత్త భూమి. కనుక ఇప్పుడు లోకంలో మనం తిరిగి 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 పాపాలు చేసి 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 సంఘాన్ని ఆశ్రయించి, ఇప్పుడు సంఘం కూడా ఏంటి మనకి? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. నూతన స్వభావం మనిషికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మరి దేవుణ్ణి యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా మనకి ఉంటాం. ఇక్కడ మనం ఎన్నో వచనం 17 వచనం చదివేసుకున్నాం కదా. ఇప్పుడు 18 వచనం చదువుకుందాం. నేను యెరూషలేమును గురించి ఆనందించేదను. ఏమంటే ఇక్కడ కూడా చెప్పేసాడు, ఇక కొద్ది దినములే బ్రతుకుని వారు ఉంటారు, ఏమంటే గొప్పవారుగా ఉంటారు. ఇప్పుడు సంఘంలోనికి వచ్చినప్పుడు కూడా చూడండి, బాలురు ఎలాగా 100 సంవత్సరములు మనకి సంఘంలో ఉన్నది కదా. ఇదిగో మేము ప్రభువా నీ సేవ చేసాం కదా, ఇంకెక్కడికి వచ్చేది చేయాలి, ఇంకా వెనక్కి వెళ్ళాలి, ఇంకా వెనక్కి, నువ్వు కూడా ఇంకా వెనక్కి వెళ్ళానని మోషే బాబు. వెరీ గుడ్. అక్కడ మనకి నూతన నిబంధన గ్రంథంలో పేతురు గారు అంటారు కదా, మేము మిమ్మల్ని విడిచిపెట్టి వచ్చేసాం కదంటే మాకు ఏం కలిగిందంటే మీకు 100 రెట్ల ఆశీర్వాదం. నా నిమిత్తం మీరు అన్నందరిని వదిలేశారు కదా, మీరు ఇక్కడ ఏం పొందుకుంటారు? 100 రెట్ల ఆశీర్వాదాన్ని పొందుకుంటారన్నారు. అదే భాగంలో ఇక్కడ మనకు పాపాత్ములై శాపగ్రస్తులైన వారు సహితము 100 సంవత్సరాలు బ్రతుకుతారు. ఎన్ని సంవత్సరాలు మోషే బాబు? 100 సంవత్సరాలు బ్రతుకుతారని మనకు వాక్యము సెలవిస్తుంది. కనుక మనం 21వ వచనం చదువుదాం. జనులు ఇండ్లు కట్టించుకొని వాటిలో కాపరం ఉందురు, ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలము అనుభవింతురు. వారు కొట్టుకున్న ఇండ్లలో వేరొకడు కాపరం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకడు అనుభవింపరు. నా జనులు ఆయుష్ వృక్షకాలమంతయు అగును. నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకునే దాని ఫలము పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు. కారణం ఏంటి? దేవుని మాటలు వింటున్నారు కనుక వారి ప్రయాసం ఏమవుదు? వృధా అవదు. కాగా నా ప్రియులారా, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులను కదలేని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఎలా ఉండాలి? ఆసక్తులై ఉండాలి. ఎందుకని? మన ప్రభు కార్యం మనం వృధాగా ప్రయాసపడము. మనం వెళ్ళామంటే ప్రయాసపడ్డామంటే దేవుడు అక్కడ కార్యాన్ని చేస్తాడు. ఎవరో ఒకరు హృదయం తెరబడుతుంది. ఒక వ్యక్తి పరలోకానికి వస్తున్నాడంటే దేవుడు ఎంత ఆనందపడతాడు. అక్కడ ఆనందపడుతున్న వారిని, అక్కడ ఉన్నటువంటి వారందరినీ, పాల్గొన్న వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇలా ఎన్ని వృధాగా మనం ప్రయాసపడం. ప్రభు కార్యాభివృద్ధి అనేది ఎప్పటికీ కూడా మనము ఆసక్తిగా ఉండాలి. వారు వృధాగా అతిశయపడరు. ఆకస్మికముగా కలుగు అపాయము నుండికే పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారు సంతానపు వారు వారి యొద్దే ఉందురు. వారికి ఎలాగు జరును, వారు వేడుకొనక మునుపు నేను వారికి ఉత్తరం ఇచ్చేస్తాడట దేవుడు. ఎవరో? దేవుని మాట వినేటువంటి బిడ్డల గురించి దేవుడు చెబుతున్నాడు. ఎక్కడి నుంచి చెప్తున్నాడో తెలుసా? తన బిడ్డల కొరకు ఆయన క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చెప్తున్నాడు కదా. అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. 17వ వచనం నుంచి తన పిల్లలందరికీ పూర్వపు వైభవాన్ని ఎలాగిస్తానంటున్నాడో, శేష జనాంగాన్ని ఎలాగిస్తానంటున్నాడో, శేష జనాంగానికి ఎలాంటి దీవెనలు ఇస్తానంటున్నాడు దేవుడు చెబుతున్నాడు. వారికి ఏమండి, వారు వేడుకొనక మునుపు నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకింతును. తోడేళ్లను గొర్రెపిల్లయు కలిసి మేయును. సింహము ఎద్దువలే గడ్డి తినును. సర్పమును మన్నుకు ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమేమి జరగమంట మోషే బాబు? సింహము ఎలా ఉండాలి? సింహము, ఎలుగుబంటి, ఏమండి ఇవన్నీ ఏమంటే సింహము, గొర్రెపిల్లన,
సింహము ఎద్దువలే గడ్డి మేయును, సర్పమును మన్నుకు ఆహారమగును, నా పర్వతములు అవి హాని అయినను నాశనమైనను చేయుకుండిను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తోడేళ్ళు గొర్రె పిల్లలు కలిసి ఏం చేస్తాయంటే మేత మేస్తాయి. ఇప్పుడు సంఘంలో మనం ఎలాంటి వాళ్ళం, బయట సింహం లాంటి వాళ్ళం, తోడేళ్ళు లాంటి వాళ్ళం, గొర్రెలు లాంటి వాళ్ళం, మూర్ఖులు లాంటి వాళ్ళము, ఏమండి అజ్ఞానులు, అపవిత్రులము. ఇప్పుడు సంఘానికి వచ్చిన తర్వాత మనం ఎలాగైపోయాం? బయట సింహమే, సంఘానికి వచ్చిన తర్వాత మనం ఏమైపోయాం? గొర్రె పిల్ల సాధువు అయిపోయాం. సింహము కాస్త ఇప్పుడు ఏమైపోయింది? సాధువు అయిపోయింది. ఒకప్పుడు వీడు ఎంతో తిరుగుబాటుదారుడండి, ఇప్పుడు ఏమైంది? దేవుని నమ్ముకున్నాడంటమ్మా. అంటే ఇప్పుడు అవన్నీ ఏం చేసేసాడు? అతను వదిలేశాడు. ఇప్పుడు ఎవరెవరైతే దెబ్బలాడుకున్నారో వాళ్ళిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, ఒకరు మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరూ కలిసి జీవాహారాన్ని భుజిస్తారు. వాళ్ళకి ఏముండదు, వారికి బాధలు ఉండవు, ఇంకా కష్టాలు ఉండవు. ఒక మంచి మాటను చూద్దాం, చూడండి ఈ సందర్భాన్ని బట్టి. 25వ వచనానికి సంబంధించి తోడేలును గొర్రె పిల్లలు కలిసి పండుకుంటాయని చెప్పాడు కదా. ఒకసారి యెషయా గ్రంథము 11వ అధ్యాయము, నువ్వు చదువు మోసబాబు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. ఓకే నాన్న, వేరు చదువు, తీసావు కదా, చదువు. 6వ వచనం చదువుదాం. 11:6. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసం చేయను. మనం ఎక్కడ చదువుకున్నాం మాట? యెషయా గ్రంథము 65:25. తోడేళ్ళు గొర్రె పిల్ల ఏం చేస్తాయట? రెండు కలిసి వాసము చేయును. చిరతపులి మేకపిల్ల యొద్ద, చిరతపులి ఎక్కడ పడుకుంటుందట? మేకపిల్ల దగ్గర పడుకుంటే మేకపిల్ల ఏమైపోతుంది? భయపడిపోతుంది కదా. ఎందుకంటే చిరతపులి ఏం చేస్తుంది? మేకల్ని తినేస్తుంది. కానీ అంతటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. అలాగే సంఘంలో మనమందరం కూడా లోకంలో ఉన్నప్పుడు అలాంటి వారమే. కానీ ఇప్పుడు సంఘంలోనికి రాగానే మనం ఎలా మారిపోయాం? గొర్రెపిల్ల సాధు స్వభావం కలిగి మారిపోయాం. ఇంకేమంటున్నాడు చూడండి పిల్లలు ఇక్కడ. దూడయు, ఇంకోటి ఏంటంటే దూడయు కొదమ సింహను పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని ఏం చేస్తాడట? తోలును. ఆవును ఎలుగుబంటి కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఏమంటే ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచుండు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడినట్లు మిడినాగులని, ఇంకా ఎన్నో ఉపమానాలు చెప్తున్నాడు ప్రియులారా. కనుక ఈ భాగాలను బట్టి మనకి ఏం అర్థమవుతుందనంటే, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇస్తాను అని అంటున్నాడు ఆయన. ఇంకా యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చదువుతాం ఈ సందర్భంలో. సియోనులో యెరూషలేములోని యొక్క జనము కాపరముండును, జనమానివికి ఏమాత్రమును కన్నీళ్ళు విడవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నీ కన్నీరును నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఏం చేస్తాడట? ఉత్తరం ఇచ్చేస్తాడట. నీ మాట వినగానే. అప్పుడప్పుడు చూడండి, ఎవరు ఫోన్ చేసినా ఒక ఆయన ఎత్తాడు, ఒక ఆయన ఫోన్ చేయగానే ఎత్తేస్తాడు. ఏంటి కారణం? ఇప్పుడు చూసారు, నేను ఫోన్ చేయగానే ఆయన ఎలా ఎత్తాడని అంటే, ఆ వ్యక్తి ఈ వ్యక్తికి ఇచ్చే రెస్పాన్స్ అంత గొప్పది కనుక. ఏమో మరొక మాటను కూడా చూద్దాం. 58వ అధ్యాయము 19వ వచనము. 58వ అధ్యాయం. నువ్వు జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. అక్కది హేతల జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు ఎంత? యెషయా గ్రంథము, నువ్వు ఎలా కూర్చోవాలి, 58వ అధ్యాయము 19వ వచనం. జకర్యా గ్రంథము 58, 59, 19. 58, 19. సరే, ఇదే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. జకర్యా కాదు 19. జకర్యా గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. వెరీ గుడ్. నేను యోధా వారిని బలశాలులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలగజేసి వారి నివాస స్థలములు ఇచ్చేదను. నేను వారి ఎడల జాలిపడదును, నేను వారి దేవుడినైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా, నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోదురు. నేను వారి మనవిని ఏం చేస్తానంటున్నాడు ఆయన? ఆలకిస్తాను అంటున్నాడు. వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇస్తానంటున్నాడు. అంటే దేవుడు ఇన్ని రకాలుగా, ఇన్ని రీతిలుగా ఆయన పిల్లలమైనటువంటి మనందరికీ ఏం చేస్తానంటున్నాడు అని అంటే, ఆయన తోడుగా ఉంటాను అని అంటున్నాడు. నా మాట వినండి అని అంటున్నాడు. కనుక ఆయన మాట వినేవారుగా, ఆయనకి లోబడేవారుగా, ఆయన పిల్లలుగా మనందరం ఉండాలని
వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక మనం అందరం అట్టి రీతిగా ఉండడానికి మనం సిద్ధపడదాం. మోషేబాబు ప్రార్థనతో నేటి యెషయా గ్రంథం 65వ అధ్యాయాన్ని ముగించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరమ తండ్రి, మీ ఘనమైన ఉన్నది మన శ్రేష్టమైన నామనికే వేలాది వందల చుట్టూ సార్లు తెలుసుకున్నదండి. ఇదిగోండి తండ్రి, ఇటుగా తండ్రి యశాగనం తండ్రి 60 అధ్యాయాన్ని చదువుతుండగా మాకు తెలివిని జ్ఞానం ప్రజలు మీకే వేలాది వందల చుట్టూ సార్లు తెలుసుకున్నదండి. ఇదిగోండి తండ్రి, మీ మానవ పునరుద్ధాన దినములు తండ్రి, మేము తండ్రి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుని మంచి భాగ్యం మాకు అనుగ్రహించిన మీకే వేలాది వందల చుట్టూ సార్లు తెలుసుకున్నదండి. ఇటు రేగా తండ్రి వెన్నబడి మాకు మా రోజులంతలో 30 ఫలించినది మీకు వేలాది వందల చుట్టూ సోదరించుకుని ఈ చిన్న తప్పు పరసైన ఎడుకుంటే ఈ ప్రార్థన చేసి కృష్ణంలో ఆడవేస్తున్న మా ప్రియ పరమ తండ్రి ఆమేన్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన మొత్తం ఆమెకి వేలాది వందలు చేసుకున్నాను తండ్రి. ఈ ఉదయకాల ఈ సమయంలో యశోగానం తండ్రి 65వ అధ్యాయం చదువుతుండగా సౌందర్యం కలిసి నీకు ఎంత ఉన్నదండి. విత్తడు అవుతుంది మరో అసలు చేసి నీకు ఎంత ఉన్నది. విత్తడు అవుతుంది మరో రాష్ట్రంలో చేయండి. ఈ సమయంలో వచ్చి మేము వాక్యం చదువుతున్న సౌందర్యం కలిసి నీకు ఎంత ఉన్నది తండ్రి. ఈ సమయంలో మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని నియమించడం, ఓదురు వయశక్తి సంఘం నియమించడం, సంఘ పెద్దలు నియమించడం, శాఖరాన్ని కూడా దీవించడం, నూతనంగా తలస్వామి మీ సేవకులందరినీ దీవించడం. ఈరోజు మీ మరణ పునర్దింటలో ఇట్టిగా మీ చేసుకుంటే నీకు ఎంత ఉన్నదని ఈ చిరుమతో పోని పెట్టుకుంటే ఈ ప్రార్థన వేసుకృష్ణంలో అడుగుతున్న పడతాను. ఏమో చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి మీ అందు భయభక్తులు కలిగి తండ్రి నాయన మీకు పరిచర్య చేయాలని మేము సిద్ధపడినప్పుడు ఇంతవరకు నాయన మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను మాపై అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించినందులో కృతజ్ఞతలు తండ్రి. దేవ ఈ సమయంలో ప్రార్థించిన 20 బిడ్డలని జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. అలాగే ప్రభా, అలాగే పరిచర్ని వీక్షిస్తున్నటువంటి పరిశుద్ధులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. ఏ బిడ్డలైతే నాయన ఈ పరిచర్య కొరకు తమ కాలాన్ని సమయాన్ని ఇచ్చిస్తున్నారు ప్రభా, రెట్టింపు దీవెనలు ఆశీర్వాదాలు వారి జీవితంలో నాయన దినాలుగా సంవత్సరాలుగా ఆయు ఆరోగ్యాలుగా వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ యొక్క సమయంలో విన్న వాక్యం ఆ యొక్క వినికిడులు మీరు ఫలింపజేయండి, నీరు కట్టండి, అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఈ సమయంలోనైనా మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు, సంఘ బిడ్డలని, అలాగే తండ్రి సంఘంలో ఉన్నటువంటి పరిచారకులను, యవనస్తులను, వృద్ధులను, బాలురును, దైవ సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ నెలలో తండ్రి ఈ వారంలోనైనా వచ్చే వారంలో జరగబోతున్నటువంటి కార్యక్రమాలన్నింటిలోనూ మీ తోడుని మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటూ ఇంతవరకునైనా జరిగినటువంటి యొక్క పరిచర్య ఎంతోనైనా మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకే, నడిపించినందుకే నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలైనా. గాడ్ బ్లెస్ యు.